నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత అపర అవతార అంశయే శ్రీ కన్యకా పరమేశ్వరి. శక్తితో కూడుకున్నది సృష్టి. ఆ శక్తి స్వరూపిణి నామరూపాలు అనేకం. శ్రీ కన్యకా పరమేశ్వరిగా వైశ్యుల ఇంట ఆడపడుచుగా జన్మించి పరిఢవిల్లింది. కారణ జన్మురాలిగా ఆవిష్కారమైన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆలయాలున్నాయి. ఆ పరంపరలోనిదే కారంపూడిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం. ఆ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సకల చరాచర జగత్తును తన లీలా సంవిధానంతో మురిపించి మైమరపిస్తుంది ఆ అఖిలాండేశ్వరి. ఆ అమ్మ ప్రకటించిన లీలా విభూతులలోని రూపమే శ్రీ కన్యకా పరమేశ్వరి అవతారం. కారంపూడిలో నడిబొడ్డున ఉన్న ఆలయంగా ఈ ఆలయం ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ 1965వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన చేసినట్లుగా స్థల చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2006వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. తదనంతరం 2009 మే 18వ తేదీన శ్రీ కన్యకా పరమేశ్వరి పునః విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్యవైశ్యుల ఆర్థిక సహాయ సహకారాలతో నిర్మితమైన ఆలయం ఇది. ఈ ఆలయం నిత్యం భక్తజన సందోహంతో కళకళలాడుతుంటుంది. కారంపూడిలో ఉన్న ఈ ఆలయ స్వాగత తోరణం పైభాగాన వాసవీమాత నగరేశ్వర స్వామివార్ల మూర్తి రూపం ఉంటుంది. ఆలయ లోగిలిలోకి అడుగుపెట్టగానే ప్రశాంతమైన అనుభూతి భక్తుల్ని చుట్టుముడుతుంది. భక్తులు నగరేశ్వర స్వామికి కన్యకాదేవికి నమస్కరిస్తూ ఆలయ ముఖమంటపంలోకి చేరుకుంటారు. విశాలంగా ఉన్న ఈ ముఖమంటపం పలు ఆలయాలకు ఏకముఖ మంటపమై అలరారుతోంది. నగరేశ్వర స్వామికి కన్యకా పరమేశ్వరి మాతకు ఇరువురికి వేర్వేరుగా ధ్వజస్తంభాలుంటాయి. అమ్మవారి ప్రధాన గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలికలు కొలువుతీరి ఉంటారు. సకల సద్గతులను కలిగించే శ్రీ కన్యకా పరమేశ్వరి గర్భాలయంలో సకలాలంకృతంగా గోచరమవుతుంది. చూడముచ్చటైన పుష్పమాలధారిగా శ్రీ కన్యకామాత ప్రకృతి శక్తిగా తేజరిల్లుతుంది. దివ్య సుందర ఆకృతిలో దర్శనమిచ్చే కన్యకాదేవి దర్శనం, ఆరాధనం విశేష ఫలప్రదం. గర్భాలయంలో నిరుపమాన సౌందర్యమూర్తిగా వాసవి కన్యకా పరమేశ్వరీదేవి తేజరిల్లుతుంటుంది. రజత కిరీటం ధరించి చతుర్బాహువులతో దర్శనమిస్తుంది. పై చేతుల్లో శంఖువు, చిలుకను, క్రింది చేతులు అభయ వరదహస్త ముద్రల్ని దాల్చి ప్రసన్నమయమూర్తిగా దీపిస్తుంది. అనిర్వచనీయ ప్రశాంతత, మందస్మిత వదనారవిందంతో దర్శనమిచ్చే కన్యకా పరమేశ్వరీదేవిని దర్శించుకుని భక్తులు పులకితులవుతారు. ఎవరు తమ మనస్సును ఏకాగ్రతతో నా పట్ల నిలిపి నన్ను స్మరిస్తారో వారికి కలిగే సకల లౌకిక బాధల్ని నశింపచేస్తాను. సందేహం వద్దు, నిశ్చయంగా నన్ను నమ్మండి అంటూ జగన్మాతే స్వయంగా అగ్నికి ఆహుతి అయ్యేటప్పుడు ప్రకటించింది. అటువంటి ఆ జగన్మాత పుష్పహాసినిగా వివిధ పుష్పమాలికల శోభతో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తుంది. పసుపు వర్ణ ముఖార విందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. స్వర్ణాభరణాలు, విశాల నేత్రాలు, పుష్పమాలల అలంకరణలు ముచ్చట కొల్పుతాయి. అమ్మవారికిరువైపులా సింహరాజాలు నెలకొని వాసవీమాతను సేవిస్తుంటాయి. కారణ జన్మురాలు కన్యకాదేవి వర్తక శ్రేష్ఠి ఇంట జన్మించి ఆ ప్రాంతాన్ని ఏలే రాజు అహంకారాన్ని అణచివేసి తనకు తానుగా తనువు చాలించిన కన్య వాసవాంబ. అవతార స్వరూపిణిగా వ్యక్తమైన ఆ తల్లి జన్మ విశేషాలను ఒకసారి తెలుసుకుందాం. ధర్మ పరిరక్షణకు, దుష్ట శిక్షణకు, శిష్టజన రక్షణకు ఆ జగన్మాత చేసే లీలలు అనేకం. వాసవీదేవి మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించింది. పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబకు చాలా కాలం వరకు సంతానం కలగకపోవడంతో ఆచార్యుల ఆదేశానుసారం యాగం చేయగా హోమగుండం నుంచి ఉమామహేశ్వరీదేవి ఉద్భవించి 2 వరాలను ప్రసాదించింది. ఆ యాగ ఫలాలను భుజించిన కుసుమాంబకు ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ కవల పిల్లలుగా జన్మించారు. జాతకాలను గణించిన జ్యోతిష్యుడు మగబిడ్డకు విరూపాక్షుడని, ఆడబిడ్డకు వాసవి అని నామకరణం చేశాడు. ఇరువురు యుక్త వయస్కులయ్యారు. విష్ణువర్ధనుడనే రాజు ఉత్తరాది నుంచి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తమ రాజధానికి తిరిగి వెళ్తున్న సందర్భంలో కుసుమశ్రేష్ఠి ఇంటి వద్దనున్న వాసవిని చూస్తాడు. ఆమెను మోహించి వాసవినే కళ్యాణం చేసుకోదలిచానని తన మంత్రి ద్వారా సందేశాన్ని కుసుమశ్రేష్ఠికి పంపిస్తాడు. వైశ్యులమైన మేము క్షత్రియులకు మా అమ్మాయిని ఇవ్వము అని చెప్పి పంపిస్తాడు కుసుమశ్రేష్ఠి. ఈ వార్తను విన్న విష్ణువర్ధనుడు బలవంతంగానైనా వివాహం చేసుకుంటానని కుసుమశ్రేష్ఠిపై దండెత్తడానికి బయలుదేరుతాడు. ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్నిప్రవేశం చేయాలని పురప్రముఖులు నిర్ణయిస్తారు. రాజుకు భయపడి అగ్నిప్రవేశం చేయడానికి ప్రజలు ముందుకు వస్తారు.
కుసుమశ్రేష్ఠి, కుసుమాంబలు ఎంతో బాధపడి వాసవి నిర్ణయాన్ని అడుగగా వాసవీదేవి తన తండ్రితో పురప్రజలతో మానవ మాతృలను నేను వివాహం చేసుకోను, అగ్నిప్రవేశం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెబుతుంది. దిగులు చెందకండి నాన్న అని తన తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదని, ఒక్కో కుటుంబానికి ఒక్కొక్కరు అగ్నిప్రవేశం చేస్తే చాలని చెప్తుంది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి 3 సార్లు ప్రదక్షిణలు చేసి అందరూ చూస్తుండగా అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యింది. దూకగానే అగ్నిజ్వాలలు శాంతించాయి. వాసవి కన్యకాదేవి తన అంబికాదేవి రూపాన్ని అందరికీ చూపించింది. ఈనాటి నుంచి మీ అందరి కులదైవంగా ఉండి మీ అందర్నీ కాచి కాపాడుతాను, నన్ను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగచేస్తాను, నాకోసం అగ్నిప్రవేశం చేసిన వారికి మోక్షం కలుగచేస్తాను అని చెప్పి అదృశ్యమయ్యింది. ఆ సమయంలో వాసవి భద్రకాళి రూపాన్ని ధరించి విష్ణువర్ధనుణ్ణి తన ఖడ్గంతో సంహరిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు తన తండ్రి తప్పు చేశాడని క్షమించమని కుసుమశ్రేష్ఠిని ప్రార్థించి ఆ ప్రాంతానికి రాజుగా విరూపాక్షుని నియమించి పాలన కొనసాగించమని చెబుతాడు. అప్పటినుంచి ఆర్యవైశ్యుల ఆడపడుచుగా తమ ఇంటి ఇలవేల్పుగా వాసవి కన్యకాదేవిని కొలుచుకుంటారు. ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రధాన ఆలయానికి ప్రక్కనే శ్రీ నగరేశ్వర స్వామి సన్నిధి ఉంది. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులుగా శృంగి భృంగి నెలకొని ఉంటారు. ప్రధాన ఆలయాలు నిత్యం నగరేశ్వర కన్యకా పరమేశ్వరి నామస్మరణలతో మారుమ్రోగుతుంటాయి. శక్తిని, శివతత్వాన్ని వేరువేరుగా దర్శించలేం. శివ చైతన్యాన్ని శక్తి ఎప్పుడూ ఆశ్రయించి ఉంటుంది. ఈ ఆలయ ఆవరణలో ఒకవైపు పరమేశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. ఆ ముక్కంటిని ఒకసారి దర్శించుకుందాం. నాగేశ్వరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ నమశివాయ అంటూ శివస్థుతులతో ప్రణతులతో భక్తులు స్వామికి నమస్సులు సమర్పించుకుంటారు. అంతరాలయంలో పానవట్టంపై నగరేశ్వర స్వామి లింగాకృతిలో నెలకొని ఉంటాడు. లింగాకృతికి ప్రక్కన శివపార్వతుల ఉత్సవమూర్తులుంటాయి. ఎదురుగా నల్లరాతితో మలిచిన నందీశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. శుద్ధోదకం, గోక్షీరం, పెరుగు, తేనె, ఫలోదకాలతో స్వామిని అభిషేకిస్తారు. స్వామికి సమీపాన్ని త్రిగుణాలకు అతీతమైన త్రిశక్తి స్వరూపమైన త్రిశూలం కానవస్తుంది. స్వామికి రజత ముఖాకృతిని అమర్చి వివిధ పుష్పమాలలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తారు. పంచపడగల నాగశేషుణ్ణి నాగాభరణంగా ధరించిన స్వామి మెరిసిపోతుంటాడు. వాసవాంబ ఆలయ పరిసరాల్లోనే ఒకవైపు గణపతి కొలువుతీరి ఉంటాడు. మండపంలో స్వామి భక్తుల దర్శనార్థం వేంచేసి ఉంటాడు. మరోవైపు నల్లరాతితో మలిచిన నాగబంధ శిలాఫలకం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకగా అలరారుతుంటుంది. సంతానార్థులకు, వివాహం కాని వారికి ఈ స్వామి ఆశీస్సులు శుభ ఫలితాలను ఇస్తాడని నానుడి. ఈ ఆలయ లోగిల్లోనే నవగ్రహ మందిరం ఉంది. ఆదిత్యుడు, సోముడు, మంగళుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శనైశ్చరుడు, రాహువు, కేతువు నవగ్రహ దేవతలు మూర్తులుగా ఇక్కడ కొలువుదీరి ఉంటారు. ఈ నవగ్రహాలకు ముందు భాగంలో శివలింగం కనిపిస్తుంది. తన దివ్యత్వాన్ని చాటుకుంటూ భక్తులచే అభిషేకాలను ఇక్కడ ప్రతినిత్యం పొందుతూ ఉంటాడు ఆ స్వామి. ఇక్కడే ఒకవైపున తులసికోట, చండీశ్వర స్వామి విగ్రహం కానవస్తుంది. విశేష పర్వదినాల్లో, పండుగల సందర్భంలో శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం సర్వజనాకర్షణంగా అలరారుతుంది. ప్రతి శుక్రవారం, దసరా నవరాత్రులు, శ్రావణమాసం, కార్తీక మాసాల్లో ఈ ఆలయం భక్తులతో సందడిగా ఉంటుంది. ఈ దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రధాన వేడుక. నవరాత్రుల్లో అమ్మవారిని పలు రూపాలలో అలంకరింపచేసి భక్తులు ఆరాధించుకుంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి, ఏకాదశులలో వాసవి కన్యకా పరమేశ్వరీదేవి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. మాఘశుద్ధ విదియ రోజు అమ్మవారికి బ్రహ్మాండమైన ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి నెలా ఒకసారి సంకష్టహర చతుర్థి కార్యక్రమం జరుగుతుంది. శుక్రవారం కుంకుమార్చనలు, పూజలు, సంకీర్తనలు జరుగుతాయి. సోమవారం ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి.
పర్వదినాలలో కోలాటాలదే ప్రత్యేక భూమిక. స్త్రీలు ఆబాలగోపాలం ఈ కోలాటాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దంపతులు అమ్మవారి ముంగిట కొలువు తీరి కుంకుమ పూజల్ని నిర్వహించుకుంటారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి త్యాగ నిరతికి, దయార్ద్ర హృదయానికి, క్రమశిక్షణాయుత జీవనానికి ప్రతీక. జగన్మాత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, శ్రీ నగరేశ్వర స్వామి వార్ల ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. ఓం తత్సత్. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పటి వరకు మనం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ విశేషాలను వీక్షించాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం.